హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్సీ లివింగ్ మూమెంట్స్. ఈ వీడియోలో నా ఫ్యామిలీతో పాటు నేను వైజాగ్ నుంచి తిరుపతికి ఎలా వెళ్ళాను అండ్ తిరుపతికి రీచ్ అయిన తర్వాత కొండపైకి అంటే తిరుమలకి మేము ఎలా వెళ్ళాము అండ్ అక్కడికి వెళ్ళాక ఎక్కడ స్టే చేసాము, పాపకు తలనీలాలు ఎక్కడ ఇచ్చాము, తలనీలాలు ఇచ్చిన తర్వాత లగేజ్ మొత్తం ఏ లాకర్స్లో పెట్టామని చెప్తూ ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్స్ లేకపోయినా ఫ్రీ దర్శనంలో మేము ఎంత టైంలో అక్కడికి రీచ్ అయ్యి దర్శనం ముగించుకొని అండ్ తిరుపతి ప్రసాదం లడ్డు ఎక్కడ తీసుకున్నామనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ దాంతోపాటు అన్నప్రసాదం ఎక్కడెక్కడ ఉంటుంది అండ్ ఏ టైమింగ్లో ఉంటుంది అనేది కూడా ఫుల్ ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు వచ్చామనంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు వరాహస్వామి టెంపుల్ కూడా విజిట్ చేయాలి అండ్ పుష్కర్ను కూడా చూడాలి. దాని గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో అయితే కొన్ని మిస్టేక్స్ చేసాం మేము. సో మీరు ఈ వీడియో చూసినట్టయితే మాలాగే ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఈ వీడియో అయితే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళకి అండ్ ప్రీ ప్లాన్గా ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మేము విశాఖపట్నంలోని మధ్యాహ్నం 2:30కి తిరుమల ట్రైన్ ఎక్కి తిరుపతి డైరెక్ట్గా వెళ్తున్నాము. సరేలేండి, అక్కడైతే జర్నీ చూడండి, బట్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వినండి. వన్స్ మనం తిరుపతి రీచ్ అయిన తర్వాత తిరుమలకి అంటే కొండపైకి వెళ్ళాలని అంటే 3 వేస్ ఉంటాయన్నమాట. రోడ్ వే ఉంటుంది, అలిపిరి మెట్లు వే ఉంటుంది, శ్రీవారి మెట్లు అని ఉంటుంది. రోడ్ వే అని అంటే బస్ ద్వారా కానీ లేదా వెహికల్ బుక్ చేసుకొని కానీ వెళ్ళొచ్చు. అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు అని అంటే ఇంకా మెట్లెక్కి ఎక్కాల్సిందే అనమాట. ఇంకా మెయిన్ థింగ్ ఏంటనంటే వెళ్ళాలని అనుకుంటే 3 months ముందే ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్స్ ఉంటాయి, వాటిని బుక్ చేసుకోవాలి. అది ఉంటే మనకి దర్శనము ఒక 5-6 అవర్స్లో అయిపోతుంది. లేదంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి, దానికైతే అరౌండ్ మనకి 10-15 అవర్స్ పైనే పడుతుంది అనమాట. తిరుపతి మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయిపోయాము. మీకు టైం కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఒకవేళ 300 రూపీస్ దర్శనం అవ్వలేదు అని అంటే రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగానే విష్ణు నివాసం అని ఒకటి కనిపిస్తుంది. అక్కడ మనకి SSTD స్లోటెడ్ సర్వదర్శన టోకెన్స్ అనేవి ఇస్తారు. ఇవి 300 రూపీస్ టికెట్స్తో ఈక్వల్ అనమాట, కానీ లిమిటెడ్ ఉంటాయి. ఇవి అయితే అక్కడ నైట్ 9 PM లేదా కొంచెం రద్దీ ఉంటే 6 PM నుంచి ఇచ్చేస్తారు ముందు రోజు. కానీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కనుక మేము అవి తీసుకోలేకపోయాము. అండ్ డైరెక్ట్గా మేము అక్కడ బయటికి రాగానే ఒక బస్ క్యాచ్ చేసుకొని ఆ తిరుమల కొండపైకి వెళ్తుందనమాట. పైకి వెళ్ళిపోతున్నాము. ఒకవేళ మీరు బస్ స్టాప్ నుంచి దిగినట్టయితే బస్ స్టాప్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్ అని ఉంటుంది. అక్కడ మీకు ఈ SSTD టికెట్స్ అనేవి దొరుకుతాయి. లేదా అలిపిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది, అక్కడైనా దొరుకుతాయి. లేదా శ్రీవారి మెట్ల దగ్గర అయితే మార్నింగ్ 6 AMకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ శ్రీవారి మెట్ల దగ్గరే మార్నింగ్ 6 AMకి స్టార్ట్ అవుతాయి. ఈ 3 రైల్వే స్టేషన్ దగ్గరైనా, బస్ స్టాప్ దగ్గరైనా, లేదా అలిపిరి మెట్ల దగ్గర అయినా సరే ఇవి 9కి నైట్ టైం వస్తారనమాట. కానీ వేగంగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మేము బస్కి వెళ్ళాం కదా, మధ్యలో మన లగేజ్ చెకింగ్ ఉంటుంది. సో అక్కడ దిగేసి లగేజ్ చెక్ చేసుకొని మళ్ళీ బస్ ఎక్కాలన్నమాట. అండ్ ఇగోండి మేము ఇక్కడైతే కొండపైకి అంటే తిరుమలకి అయితే వచ్చేసాము. అండ్ అక్కడి నుంచి అయితే మనం స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళిపోతే మోస్ట్లీ తిరుపతిలో రీసెంట్గా కట్టించిన PAC 5 అంటే వెంకటాద్రి నిలయం ఉంటుందన్నమాట. PAC 5 అని అంటే పబ్లిక్ కమ్యూనిటీ సెంటర్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ PAC 1, PAC 3 ఉన్నాయి కదా, ఇవన్నీ ఓల్డ్వి. PAC 5 రీసెంట్గా వచ్చింది. సో అక్కడైతే చాలా బాగుందన్నమాట. సో మీరు ఇక్కడైతే పైకి తిరుమల పైకి వస్తారు కదా, అక్కడి నుంచి మీరు బస్సు దిగినప్పటి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ చూడవసరం లేదు. ఈ మధ్యలో మనకి టిఫిన్స్ ఏమైనా కావాలని అంటే చాలా కనిపిస్తూనే ఉంటాయన్నమాట, అటు ఇటు కూడాను. అండ్ ఏమైనా షాపింగ్వి కూడా ఈ వేలోనే ఉన్నాయి, మీకు కావాలంటే చేయొచ్చు. అండ్ మోస్ట్లీ తిరుమలలో మెచ్చుకోవాల్సింది ఏమైనా ఉంది అని అంటే ఇంకా ఎక్కువగా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అనమాట. చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంచాడు అసలు తిరుమలలో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతిదీ కూడాను. అండ్ ఇది అనమాట వెంకటాద్రి నిలయము. చాలా అంటే చాలా బాగుంది, ఒక కొత్త ఇల్లులా ఉంది. మేమైతే రూమ్ బుక్ చేసుకోలేదు, అయ్యో టికెట్స్ అవ్వలేదు అని చెప్పి ఎక్కడా ఫీల్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే అక్కడ టికెట్స్ ఆటోమేటిక్గా ఉంటే రూమ్ బుకింగ్ అయినట్టే. టికెట్స్ లేవు కనుక మనకు రూమ్ లేదు, స్పెషల్గా చేయాలి. కానీ వెంకటాద్రి నిలయం గురించి మేము ముందే చూసాము ఆన్లైన్లో. సో లోపల అయితే అంతా చాలా నీట్గా ఉంటుంది, కొత్తది కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదని మేము ఇంకా డైరెక్ట్గా ఎటువంటి రూమ్ బుక్ చేసుకోకుండా వచ్చేసామన్నమాట. ఇది అయితే 3 floors ఉంటుంది. ఆల్మోస్ట్ 4000
1000 పీపుల్ ఇందులో ఉండొచ్చు. ఇక్కడే భోజనం కూడా ఉంటుంది 2 హాల్స్‌లోని. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తల్లీలాలు ఇవ్వటానికి కూడా ఇందులోనే అన్నమాట. మొత్తం అందులోనే ఉంది. అయితే లాకర్స్ తీసుకొని లగేజ్ అంతా లోపల పెట్టేసుకొని ఫ్రీగా బయట పడుకుంటున్నారు. ఇక్కడ అన్నమాట మన లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లోనే టోకెన్స్ తీసుకోవాలి. మన ఆధార్ కార్డ్ చూపించినట్టయితే వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పైన మనకి ఏ ఫ్లోర్‌లోని ఏ రూము, ఏ లాకర్ అని చెప్పి అవన్నీ రాసి ఉంటాయన్నమాట. మేమైతే 2 లాకర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే ప్రతీదీ ఇన్ఫర్మేషన్ ఉంది. 3 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఏ ఫ్లోర్‌లో ఏముంది ఏ కన్‌ఫ్యూజ్ లేకుండా ఇవి అలా చెక్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ 3 ఫ్లోర్స్‌కైనా సరే. మా జియా అయితే ఇంకా ట్రిప్ అని అంటే ముందుంటది. సరే తనైతే బాగా ఎంజాయ్ చేసిందనమాట. అండ్ మనం పైకి వెళ్తున్న కొద్దీ కనిపిస్తాయి. ఇక్కడ బట్టలు అలా ఆరేస్తున్నారు కదా, అలా వేయకూడదు. మనం ఒకవేళ వేసినప్పటికీ కూడా క్లీనింగ్ వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి క్లీన్ చేసేస్తున్నారనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసి అన్నీ కూడా ముద్దలాగా ఒక పక్కన పడేస్తున్నారు. సో అక్కడ వేయకుండా మనకి పైన ర్యాక్స్ లాంటివి కట్టేసి ఉంచారనమాట. అక్కడ ఆరవేసుకోవాలి. నేను అది కూడా ముందు ఒక వీడియో తీసాను, చెప్తాను. మా రూమ్ నెంబర్ అయితే 11. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఏదైతే టోకెన్ ఉందో అది చూపించినట్టయితే వాళ్ళు కీ ఇచ్చి మనకి చాప అండ్ ఈ బ్లాంకెట్ ఇస్తారు. సో దాన్ని తీసుకొని మన లాకర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ పెట్టేసుకుంటాం. లాకర్లో పెట్టేసి మేమైతే పాపకి అండ్ మా మామయ్యకి తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నాము. ఇవైతే ఫస్ట్ ఫ్లోర్లోని ఒక 2 హాల్స్ ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి అవి కూడా నీట్గా. బయటే మనం టికెట్స్ తీసుకోవాలి. పర్ హెడ్ 50 అలా టికెట్ ఉంది. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినట్టయితే వాళ్ళు మనకి హెయిర్ తీస్తారనమాట. జియా అయితే నాకు హెయిర్ కావాలని అంటుంది పాపం. కానీ మొక్కు కదా, పాపం అని అనకూడదు. ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది పిల్లల కోసము. అండ్ ఇక్కడ హెయిర్ తీసేవాళ్ళు వీళ్ళు ఏంటనంటే, మీరు ఫస్ట్ హెయిర్ తీసినట్టయితే మాకు చీర పెట్టాలి, గాజులు ఇవ్వాలి, సంథింగ్ కొంచెం డబ్బులు ఇవ్వాలి అలా చెప్తున్నారు. అది మనకి ఇష్టమైతేనే మనం ఇవ్వచ్చు అనమాట. అది ఫోర్స్ ఏం కాదు, మ్యాండేటరీ కాదు. సో ఫస్ట్ ఒకవేళ మనం తీస్తున్నామని అంటే మన ఇంట్రెస్ట్ కొద్దీ ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు. నాకైతే తిరుపతి కోసం అని చెప్పి నేను వెనకతల పిల్లకు ఉంచాను, దాన్ని మాత్రం ఈ హుండీలో వేసానమాట. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ వాష్రూమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. క్లీనర్స్ చాలా మంచి క్లీన్ చేశారు. అండ్ ఇక్కడ వీడియో ఏంటంటే మేము ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి వచ్చేసామన్నమాట. మొబైల్ వదిలేసి వెళ్ళిపోయాము, అందుకే వీడియో తీయడానికి అవ్వలేదు. బట్ మేము మళ్ళీ రెడీ అయ్యి వెళ్తున్నాము. సో బయట అంతా ఎక్కడికి ఎలా వెళ్ళామనేది ఈ వీడియోలో కంటిన్యూషన్లో చెప్తాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామనంటే, మనం వన్స్ తిరుపతి నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ పంచ అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ మేము టవల్స్ అవి నీటిలో పెట్టేసాము. ఎందుకంటే నెక్స్ట్ అన్నవరం, విజయవాడే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కనుక లగేజ్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు. సో ఉన్న వాటిని వాటర్లో పెట్టేసి ఆరవేస్తున్నాను అనమాట. మేము తిరుపతిలో లోకల్ ప్లేసెస్ తిరగటానికి వెళ్తున్నాము. అందుకని చెప్పి మేము రిటర్న్ అయ్యేసరికి వారిపోతాయని చెప్పి మా హస్బెండ్, మామయ్య వాళ్ళ పంచులు, టవల్స్ ఇలాంటివి ఆరేసేసి పైన వెళ్తున్నాం అనమాట. అండ్ దర్శనం గురించి చెప్పాలనంటే, మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 o'clockకి వెళ్తే రిటర్న్ నైట్ అయితే ఒక 11 అలా అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 12-13 అవర్స్ పైనే పడిందనమాట మాకు దర్శనం అయ్యేసరికి. లోపల అయితే లైన్లో వెళ్ళేటప్పుడు ఫాస్ట్గానే వెళ్ళిపోతాము, కానీ కంపార్ట్మెంట్స్లో పెట్టేసి మనల్ని ఆ టైం అంతా అలా ఉంచేస్తారు. కానీ ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి టైం టు టైము బ్రేక్ఫాస్టా, లంచా, స్నాకా, ఈవినింగా ఏదో ఒకటి అలా టైం టు టైము మనకు ఫుడ్ అయితే ఇచ్చేస్తారనమాట ఆ కంపార్ట్మెంట్స్లోని. చాలా బాగుంది. ఫ్రీ దర్శనంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వాష్రూమ్స్తో చాలా బాగుంది. ఫ్రీ దర్శనం కూడా బాగానే అయ్యింది. మేము ఇక్కడ ఒక మిస్టేక్ చేసామనిపించింది. శ్రీవారి మెట్ల దగ్గర మార్నింగ్ 6 AM SSDT చెప్పాను కదా, స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్స్ ఇస్తారని చెప్పి. ఒకవేళ అది ఎవరో ఒకరు వెళ్ళి అవి తీసుకొని వచ్చేసినట్టయితే ఇంకొంచెం వేగంగా వెళ్ళేవారు అనిపించింది, బట్ అవ్వలేదు. అండ్ సరేలేండి, ఇక్కడైతే వెంకటాద్రి నిలయం నుంచి బయటకు వచ్చాక మనకు అన్నీ కూడా అక్కడ టిఫిన్ షాప్స్ ఉంటాయి. ఇది ఇంకో మిస్టేక్ అనమాట. మనకి PSC 5లో అక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. దాన్ని మేము మర్చిపోయి బయటకు వచ్చి తిన్నామన్నమాట. అండ్ తినేసి మళ్ళీ మేము టెంపుల్కే వెళ్తున్నాము. ఆ వేలో ఇక్కడ అవన్నీ ఉంటాయన్నమాట. మేమున్నది వెంకటాద్రి నిలయం కదా, ఇలాగా చాలా రూమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇలాంటివి మనకి బుక్ చేసుకోవాలని అంటే ఇక్కడ CRO ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళినట్టయితే లాకర్స్ అయినా సరే, రూమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఆన్లైన్లో కూడా బుక్ చేస్తారు, కానీ సరే వాళ్ళు ఈ CRO ఆఫీస్కి వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి. మేమైతే అటువంటిది ఏమీ
లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఈ వెంకటాద్రి నిలయంలోకి వెళ్ళిపోయామన్నమాట. మీరు కూడా అది ట్రై చేయండి, నిజంగా బాగానే అనిపిస్తుంది మీకు కూడాను. అండ్ ఇక్కడైతే షాపింగ్ ఉంది. మేమైతే షాపింగ్ చేయాలి అని అంటే మీరు లేదు లేదు రిటర్న్ అవుతాం, ఈరోజు ఈవినింగ్ షాపింగ్, ఇంకేం చేయవసరం లేదన్నారు. సో ఇలా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఫ్లవర్స్తోని ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం ఉంటుంది, బాగుంటుంది. అండ్ దాని తర్వాత తిరుపతి వెళ్ళారని అంటే ఇక్కడ ఫోటో తీసుకోకుండా ఎవరు రారు. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళాలని అంటే ఏదో ఒక వెహికల్, యాక్చువల్లీ ఫ్రీ బస్సులు ఉంటాయి, ఆ ఫ్రీ బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఆ ఫ్రీ బస్సులకి కొంచెం రద్దీ ఉన్నా లేదా అంటే టైం మనకు సెట్ అవ్వకపోయినా అక్కడ ఏదైనా వెహికల్ మాట్లాడుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ ఒక అతను మాతో మాట్లాడి ఈ బ్యాక్ వాళ్ళ వెహికల్స్ అన్నీ ఉంటే లోపలికి రండి మేడం, ఇక్కడ వెహికల్ ఉంటుంది, మేము అక్కడి నుంచి తీసుకెళ్తామని అంటే మేము ఆ రోడ్ నుంచి లోపలికి వచ్చామన్నమాట. సో ఇక్కడ వెహికల్ తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీరు కొన్ని వెహికల్స్ అయితే ఆ రోడ్లోనే అలా తీసుకెళ్ళిపోతాయి, కొన్ని వెహికల్స్ మాత్రమే ఈ లోపలికి ఉంటుంది, మనల్ని అప్రోచ్ అయిన వాళ్ళు బట్టి ఉంటుంది అనమాట. ఈ వెహికల్ వాళ్ళు మమ్మల్ని టెంపుల్ దగ్గర వే 4 దగ్గర ఆపారనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే లడ్డు ఇచ్చేది ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనకు దగ్గరే వే 4 నుంచి. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇక్కడ లడ్డు తీసుకురావడానికి వెళ్తున్నారు. యాక్చువల్లీ ఇది ఏంటనంటే మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చినట్టయితే మనకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది లోపలికి. మేమేంటంటే చెప్పాను కదా, మేము ఎప్పుడో మార్నింగ్ టెంపుల్ కని వెళ్తే బయటకు వచ్చేసరికి నైట్ 11 అలా అయిపోయింది. సో ఆ టైంలో లడ్డు తీసుకోవడానికి వెళ్ళక రూమ్కి వెళ్ళిపోయి నైట్ పడుకొని మార్నింగ్ లేచి ఇలా ఫ్రెష్ అయ్యి వచ్చామన్నమాట. పెద్ద లడ్డు కావాలంటే 200 రూపీస్, నార్మల్ సైజ్ లడ్డు అయితే 50 అనమాట. ఇదైతే వడ అంట, మామయ్య టేస్ట్ చూద్దామని చెప్పి తీసుకున్నారు, దీని కాస్ట్ 100 రూపీస్. గురించి చెప్పాలని అంటే తెలంగాణ అప్పాలు నేనైతే ఎప్పుడు తినలేదు, కానీ వీడియోస్లో చూస్తాను కదా అలా అనిపించింది. అండ్ తిరుపతి లడ్డు అయితే ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలీదు. ఈ అప్పం అయితే కొంచెం నాకు నచ్చలేదు, కానీ ప్రసాదమే కదా తినాలి అని చెప్పి తిన్నామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి లడ్డు అనేది కౌంటర్స్ ఒకటే కాదు 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. 2 ఫ్లోర్స్ ఇటు 2 ఫ్లోర్స్ అంటే ఒక 4 ఫ్లోర్స్ లాగా చాలా ఎక్కువ కౌంటర్సే ఉన్నాయి లడ్డు కోసం. ఎందుకంటే తిరుపతి కోసం వచ్చిన వాళ్ళు తక్కువ మంది జనాలు ఏం కాదు కదా. బట్ మేము లడ్డూకి వెళ్ళేటప్పుడు అయితే అంత కాంపిటీషన్ ఏమి లేదు, తోసుకునేటట్టు ఫ్రీగానే ఉంది లడ్డు కౌంటర్స్. అండ్ జియా అయితే తిరుపతి లడ్డూని బాగానే తినింది. అసలు మెయిన్ వే లడ్డు కౌంటర్లకి ఏంటనంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు ఉంటుంది కదా ఎగ్జిట్ వే, ఆ ఎగ్జిట్ వే ఏంటంటే ఈ లడ్డు కౌంటర్కి కనెక్షన్ ఇచ్చేసారనమాట. అండ్ ఆ బయట అగరబత్తులు కూడా మనకి అమ్ముతారు ఇక్కడ ఫ్లవర్స్తో చేసేవి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, స్వామి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి గేట్స్ ఇలా వేసేసారి అది డైరెక్ట్గా ఈ లడ్డు కౌంటర్కి వే అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మేము చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటనంటే వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు వరాహ స్వామిని దర్శించాలన్నమాట. ఈ మాట నేను అంటుంది కాదు, వెంకటేశ్వర స్వామి స్వయంగా దేవునికి మాట ఇచ్చారు. అసలు ఏం జరిగిందనంటే వెంకటేశ్వర స్వామి వైకుంఠాన్ని వడిచి భూమికి వచ్చినప్పుడు ఈ తిరుమలకు వస్తే ఈ తిరుమల కొండలు అప్పటికే వరాహస్వామివై ఉన్నాయన్నమాట. సో వెంకటేశ్వర స్వామి ఈ వరాహస్వామి దగ్గరికి వచ్చి నాకు కొంచెం ప్లేస్ కావాలి అని అడిగితే అప్పుడు వరాహస్వామి అంటారు, అలా అయితే ముందు నీ భక్తులు నన్ను దర్శించాకే నీ దగ్గరికి రావాలి, నాకు ప్రసాదం పెట్టాకే మీకు పెట్టాలని చెప్పి వెంకటేశ్వర స్వామితో చెప్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్తారు, నా కోసం వచ్చిన భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి నిన్ను దర్శించుకొని నీకు ప్రసాదం పెట్టిన తర్వాతే నా దగ్గరికి వచ్చినట్టయితే కోరుకున్నవి జరుగుతాయని చెప్పి స్వయంగా వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి చెప్తారనమాట. సో మేము చేసిన మిస్టేక్ ఏంటనంటే మేమే కాదు చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం లేట్ అయిపోతుందని చెప్పి రాగానే పరుగున అక్కడికి వెళ్ళిపోతాం, కానీ ఎవరు కూడా ఈ వరాహస్వామి గురించి థింక్ చేయలేము ఆ టైంకి. కానీ శాస్త్రాల ప్రకారం ఫస్ట్ వరాహస్వామినే దర్శించుకోవాలి, ఒకవేళ కానట్టయితే తర్వాత అయినా సరే దర్శించుకోవచ్చు అని చెప్తారనమాట పురోహితులు. సో అందుకని చెప్పి మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఇలా ఈ పుష్కరంలోకి వచ్చి ఈ పుష్కరంలో వాటర్ తలపై జల్లుకొని ఆ తర్వాత వరాహస్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. అండ్ ఈ వరాహస్వామి ఎక్కడ ఉంటారు అని అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒకవైపు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, మధ్యలో పుష్కరిణి ఉంటుంది, అండ్ ఇంకోవైపు ఈ వరాహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనకి ఆ వే కనిపించేస్తుంది అనమాట. అటు ఇటు టెంపుల్స్ ఉండి మధ్యలో పుష్కరిణి ఉంటుంది. అండ్ ఈ పుష్కరిణికి వచ్చిన వాళ్ళు ఈ పుష్కరిణి మధ్యలో ఏంటంటే ఒక రావి చెట్టు ఉండి దాని చుట్టూ
నాగదేవతలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి మొక్కుకుంటారు. ఇక్కడ కూడా ఒక పంతులు ఉండి మనకి ఏమైనా గోత్రాలు చెప్పాలి అని అంటే మనం చెప్పి పూజ చేయించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా చాలామంది వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అందరూ చాలామంది ఇప్పుడు ఏదైతే సత్రాలు ఉంటాయో లైక్ వెంకటాద్రి నిలయం లాంటివి అక్కడే స్నానాలు చేసి వచ్చే కన్నా చాలామంది ఈ పుష్కర్లలో ఒక వన్స్ తలనీలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ వాష్రూమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ డ్రెస్ వేసుకొని అప్పుడు ఈ వరాహస్వామి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వెళ్తున్నారనమాట. సో మోస్ట్లీ చాలామంది అలా చేస్తున్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీన్ని మాడవీధి అని అంటారనమాట. ఈ వీధుల్లో వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తారు. మన ఈ మాడవీధుల్లో అలా నడుస్తూ ఉన్నట్టయితే ఇక్కడ మీకు మాతాశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కనిపిస్తుంది. అండ్ ఇది ఎక్కడ ఉంటుందని అంటే ఈ పుష్కర్ణికి ఆపోజిట్లోనే, అంటే వరాహస్వామి టెంపుల్కి పుష్కర్ణికి ఎదురుగానే ఉన్నట్టే ఉంటుంది. ఇది టెంపుల్కి దగ్గరగా ఉంది కదా, ఈ లోపలికైతే చాలా మంది ఒక రోజులో వేలల్లో ఏంటి లక్షల్లో మంది వస్తూ వెళ్తూ అస్సలు ఖాళీ ఉండదన్నమాట. మీకు జనాలు చూస్తుంటే అర్థం అవుతుంది. జనాలంటే గుర్తొచ్చింది, పాపం 1 year లోపు ఉన్న పిల్లలు తీసుకొని వస్తారు కదా పేరెంట్స్, వాళ్ళకైతే 1 hourలో దర్శనం చేపిస్తారనమాట. దానికన్నట్టు సుపథం అనే ఒక ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకున్నట్టయితే మనల్ని 1 hourలో దర్శనం చేయించేస్తారు. ఇది ఎవరికెవరికి ఎలిజిబుల్ అని అంటే 1 year లోపు ఉన్న పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ సిస్టర్స్కి, అండ్ దాంతోపాటు ఏజ్ 65 దాటిన వాళ్ళకి అలానే ఉంటుంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వితౌట్ ఎనీ అమౌంట్ అనమాట ఫ్రీగా దర్శనం చేయిస్తారు. సరేలేండి, ఇదిగోండి లోపల. అండ్ టేస్ట్ గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో రోడ్ వేలో వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ నేను మర్చిపోయానని అనుకున్నా లేదా ఏదో తప్పుగా చెప్పినా సరే కామెంట్ చేయండి, నేను దాన్ని చెక్ చేసుకుంటాను. అండ్ ఇంకా తిరుపతిలో లోకల్ ప్లేసెస్ కూడా మేము వెళ్ళాము, అది నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.